బేరంలో సహకారం. రాసినవారు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు. ఒక నగరంలోని రద్దీ కూడలిలో ఒక పళ్ల దుకాణం ఉండేది. వేసవికాలం కావటం చేత ఆ దుకాణం వాడు మామిడి పళ్ళు అమ్మకానికి పెట్టాడు. ఒకరోజు ఒక మనిషి వచ్చి పళ్ల వ్యాపారంలో తనకు పని ఇప్పించమని వ్యాపారిని కోరాడు. అందుకు వ్యాపారి ఒప్పుకోలేదు. పోనీ మీ పళ్లలో చిన్న సైజువు తీసి ఇవ్వండి, వాటిని అమ్మిపెట్టి మీరిచ్చినది తీసుకుంటాను అన్నాడు ఆ మనిషి. వ్యాపారి వాడికి కొన్ని పళ్ళు ఇచ్చాడు. ఆ మనిషి వాటిని ఆ సమీపంలోనే అమ్మకానికి పెట్టాడు. పళ్ల దుకాణంలో ఆ రోజు అమ్మకం మామూలు కన్నా జోరుగా సాగింది. రెండోవాడు తీసుకుపోయిన పళ్ళన్నీ అలాగే తెచ్చి ఇచ్చి తన కష్టానికి ఏదన్నా ఇయ్యమన్నాడు. నువ్వు ఒక్క పండు అమ్మలేదు అన్నాడు వ్యాపారి. నేను అమ్మలేదు కాని మీది అమ్ముడయ్యేటట్టు చేశాను. నా చిన్న పళ్ల ధర మీ పెద్ద పళ్ల ధర కంటే హెచ్చు చెప్పాను. మీ పెద్ద పళ్ళు కొనేవాళ్లకు చౌక అనిపించి ఎక్కువగా అమ్ముడయ్యాయి అన్నాడు వాడు. అది నిజమేనని గ్రహించి వాడికి పళ్ల వ్యాపారి కొంత డబ్బు ఇచ్చాడు. ఇలాంటి మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.